వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం టీం సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరుపతిలో సందడి చేశారు. జైశ్యామ్ థియేటర్ లో సినిమాను అభిమానులతో కలిసి చూశారు. ఈ సినిమాలోని సెటైర్లు, డైలాగులను హీరోయిన్లు చెప్పగా అభిమానులు కేరింతలు కొట్టారు. హీరోయిన్ ఐశ్వర్యరాజ్ మాట్లాడుతూ తాను తిరుపతిలో చదువుకున్నానని చెప్పారు. కులగణన జరిగిన తర్వాతే ఎస్సీ వర్గీకరణకు చర్యలు చేపట్టాలని దళిత సంక్షేమ సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీలకు క్రిమిలేయర్ను అమలు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ప్రకటించాలని కోరారు. ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయ ప్రక్షాళన చేసే దిశగా పార్టీలన్నీ ఏకం కావాలని, విద్యార్థులు, యువత ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఆర్పీసీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాజమండ్రిలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ సర్కార్ ఏపీకి ద్రోహం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కార్పొరేట్ శక్తుల నుంచి బయటపడి ఎంతో విలువైన సంపద గల మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలన్నారు. పాలకొల్లులో మాజీ ఎమ్మెల్యేలు చేగొండి హరిరామ, జోగయ్య, అల్లు వెంకట సత్యనారాయణ, డాక్టర్ బాబ్జీల వద్ద పనిచేసే అదృష్టం తనకు దక్కిందని మంత్రి నిమ్మల రామచంద్ర అన్నారు. ఈ సందర్భంగా పాలకొల్లు సీనియర్ సిటిజన్స్ తరంగని సారథ్యంలో పాలకొల్లు ఆణిముత్యాలను మాజీ ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి వాళ్ళ కాళ్లను మొక్కి ఆశీస్సులు తీసుకున్నారు. సగర కులస్తులకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇచ్చిన పార్టీ టీడీపీ అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. నర్సీపట్నం మండలం ఉప్పరగూడెంలో సగర ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ సగర కులస్తులు ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్నారని అన్నారు. సగర కులస్తులకు ఎటువంటి సమస్యలు ఉన్నా స్పీకర్ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఏఎస్ పేటలో ఓ వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తుల కొరకు సంరక్షక కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వేరే రాష్ట్రాల నుండి మతిస్థిమితం కోల్పోయి వచ్చిన వ్యక్తులకు రక్షణ ఇవ్వాల్సింది పోయి వారితో వెట్టి చాకరీ చేపిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. అంతేకాక బాధితుల కుటుంబాల నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడు. మతిస్థిమితం లేని వ్యక్తులు నిర్వాహకుడికి భయపడి కాంట్రాక్ట్ పనులకు వెళ్తున్నారు. మునగపాక మండలం వాడ్రాపల్లి పారిపల్లి అమ్మవారి ఆలయం వద్ద మల్ల కుటుంబీకుల ఆత్మీయ సమావేశం జరిగింది. జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మల్ల వరహ నరసింగరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లి సురేంద్ర, ప్రముఖ వైద్యులు మల్లి బెనర్జీ పాల్గొన్నారు. సురేంద్ర మాట్లాడుతూ ప్రతి ఏటా గవర కమ్యూనిటీకి చెందిన మల్ల కుటుంబీకులు కలుసుకోవడం జరుగుతుందన్నారు. పలమనేరు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రంజిత్ షా ఎన్నికయ్యారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసి సమావేశంలో పలమనేరు క్రికెటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలమనేరు క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రంజిత్ షా అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా సుబ్రహ్మణ్యంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పలమనేరు క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు. నర్సీపట్నం మున్సిపాలిటీ సిబిఎం కాంపౌండ్ ఫిష్ మార్కెట్ వద్ద వస్తే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చేపలు కొనుగోలు చేయడానికి వచ్చిన వినియోగదారులు ఇష్టానుసారం రోడ్డు మీద వాహనాలు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. లంబసింగి నుంచి వచ్చి పర్యాటకులు ఇదే దారిలో రావడంతో అనేక మార్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. సుళ్లూరుపేటలో జరుగుతున్న పక్షుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ విద్య, ఐటీ, వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ బాబును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వేదికపై నుండి తన కోరికను గట్టిగా తెలిపారు. టీడీపీ కోసం నారా లోకేష్ ఎంతో కష్టపడ్డారన్నారు.